క్యాన్సర్ ఎవరిని చంపదు, దాని ద్వారా ఎవరు చనిపోకూడదనే సంకల్పంతో సార్ ఈ సంస్థని స్థాపించారు. ఆ సార్ మాటల్లో నాకు ధైర్యం వచ్చింది. క్యాన్సర్ ఎప్పుడు చంపదు ఎవరిని, ఎవరైనా చంపితే అబద్ధం అది. మాది ఆజలబాయి. మా డాడీ పేరు శ్రీశైలం. మా మమ్మీ పేరు జ్యోతి. మా డాడీ మమ్మీ మాకు బట్టలు కొంటాడు, అన్నీ చేస్తాడు, మా కోసం కష్టపడతాడు, ఇంకా చాలా చేస్తాడు. డాడీ మంచిగా ఉన్నప్పుడు మాతో హ్యాపీగా ఆడుకునేది, హ్యాపీగా ఉండేది. ఇప్పుడు కొంచెం బాగాలేదు కదా, టెన్షన్ ఎక్కువైతుంది, టెన్షన్గా ఉంది. ఆ రోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాను నల్గొండలో. అక్కడికి వెళ్ళాక ఆ సార్ నుండి స్కానింగ్ రాశారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాశారు. అల్ట్రాసౌండ్ తీయించిన తర్వాత ఏమైంది, కొంచెం లివర్ కొంచెం ఉబ్బింది, కొంచెం మెడిసిన్ రాస్తే ఒక 2 వీక్స్ 2 కోర్సులు మెడిసిన్ రాస్తే వాడని చెప్పారు. ఆ 2 కోర్సులు తీసుకున్నా 2 వీక్స్కి. తీసుకొని ఆ 2 కోర్సులు ఆ 2 వారాలు కంటిన్యూ చేసిన మెడిసిన్. చేసిన తర్వాత ఆ మెడిసిన్ మీద నాకు మళ్ళీ తర్వాత పెయిన్ అనేది రాలేదు, ఇక కడుపులో నొప్పి అనేది రాలేదు. తర్వాత మళ్ళీ ఆ పెయిన్ ఆ 2 కోర్సులు అయిపోయిన ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చింది. మళ్ళీ పెయిన్ వస్తే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆ సార్ ఉండి అల్ట్రాసౌండ్ కాదు, ఒకసారి ఎండోస్కోప్ చేయించుకోమన్నాడు. చేయించిన తర్వాత ఎండోస్కోప్ చేయించిన మేడము కొంచెం లోపల కొంచెం బ్లాక్స్ ఉన్నాయి, అది తీసి టెస్ట్కి పంపిస్తా, బయాప్సీ పంపిస్తా అని చెప్పారు. ముక్కలు తీసి పైకి పంపితే మళ్ళీ నెక్స్ట్ అదే అని చెప్పారు సార్, ఇట్లా క్యాన్సర్ అని చెప్పారు. ఆ రోజు హాస్పిటల్ పోయిన రోజు ఫోన్ ఎత్తలేదు సార్కి, మళ్ళీ ఆయనే చేసిండు ఫోన్ చేసి, ఏమైంది ఫోన్ ఎత్తట్లేవు అని అంటే, ఇట్లా మేడం దగ్గర పోయినా లోపలికి పోయినా ఫోన్ ఎత్తలేదు అని చెప్పిండు. మళ్ళీ కట్ చేసిండు, మళ్ళీ చేసి ఏంది ఫోన్ చేసి కట్ చేస్తున్నామంటే, ఇక నాకు ఇట్లా క్యాన్సర్ అని చెప్పి బాగా ఏడ్చింది సార్. నేను లేని గొర్రె దగ్గరికి వెళ్ళిపోయినా, నేను అట్లనే స్టన్ అయ్యి కింద ఊలబడి ఏడ్చిన. వామ్మో వాయో అని ఇట్లా కొట్టుకుంటా ఛాన్స్ అయిపోయి ఏడ్చింది సార్. మా మామయ్య వచ్చింది నా దగ్గరికి. మా మామయ్య వచ్చి ఏమైందిరా అంటే, ఇక మా మామయ్య ఇట్లా అంటే ఇద్దరం కలిసి ఏడ్చాను సార్ ఛాన్స్ సేపు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మకి చెప్పిండు సార్, చెప్పి బాగా ఏడ్చిండు. నేను పోయి ఆయన కాళ్ళ మీద పడి బాగా ఏడ్చింది సార్. నా ఇద్దరు చిన్న పిల్లలు, నా పరిస్థితి ఇట్లా మేము ఎంత సంతోషంగా ఉండేది, ఇప్పుడే మంచిగా ఉంటున్నాం అని ఇట్లా చాలాసేపు ఏడ్చినాం సార్. వద్దులేగా అనేసి హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్ గచ్చిపోల్ దగ్గర తీసుకుపోతే అక్కడ చెప్పారు ఇక ఇట్లా సర్జరీ చేయాలని చెప్పారు సార్. వెళ్ళిన తర్వాత ఆ సార్ ఇట్లా ప్రాసెస్ చెప్పాడు, ఇట్లా 8 కీమోలు పెట్టి తర్వాత ఫస్ట్ ఒక 4 కీమోలు ఇచ్చి, ఆ 4 కీమోల తర్వాత ఆపరేషన్ చేసి ఆ బ్లాక్స్ ఎక్కడైతే ఉన్నాయో అది తీసేసి తర్వాత మళ్ళీ 4 కీమోలు పెడతా అని చెప్పేసి పెట్టాడు. 3-4 ఏళ్ళ దాకా గ్యారంటీ ఇస్తాడు. ఏడాదికి అయిందని మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ చేయాలంటే ఉన్న పొట్ట తీసేస్తే నా కొడుకు బతకడని, మీరున్న భూములు అమ్ముకొని చేయించుకుంటే ఏం తక్కువ ఇద్దామా, ఏం తక్కువ కాదు, పెట్టించుకుంటే కీమోలు పెట్టించుకోరి అని అన్నాడు. ఆ 2024 జనవరిలో కీమో స్టార్ట్ అయ్యాను. ఆపరేషన్ తర్వాత 1 మంత్ గ్యాప్ ఇచ్చి మే జూన్ 2 మళ్ళీ 4 కీమోలు పెట్టిన తర్వాత మళ్ళీ జూలైలో పెట్ స్కాన్ చేశారు. పెట్ స్కాన్ చేసిన తర్వాత అంతా క్లియర్ అయింది, అంత తేడాగా అంటే మొత్తం ఆ క్యాన్సర్ సెల్స్ అనేది మొత్తం క్లియర్ అయిపోయింది బాడీలో అని చెప్పారు.
చెప్పిన తర్వాత మళ్ళీ కరెక్ట్ 8 monthsకి మళ్ళీ 2025 మార్చిలో మళ్ళీ పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎండోస్కోప్ వేయించుకున్నాం. ఎండోస్కోప్ వేయించుకుంటే మళ్ళీ బ్లాక్స్ తీసి మళ్ళీ టెస్ట్ పంపించి మళ్ళీ మార్చిలో రిపోర్ట్ వచ్చింది. ఇంతకుముందుకు వచ్చిన చోటే వచ్చింది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు సార్. తినకపోయేది సార్, బాగా తినకపోయేది. అన్నం ఇట్లా తినకపోవడం వల్ల తిన్న తర్వాత ఏమంటే మోషన్ వస్తే మళ్ళీ ఇట్లా మోషన్ వస్తుందని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అయితే నీకు పేగులు లేవు కదా, పొట్ట భాగం అనేది సగం భాగం తీసేసి నీకు ఇట్లనే ఉంటుంది అని అన్న తర్వాత ఇట్లా వామిటింగ్స్ రావడం, దగ్గు లేవడం, అన్నం తినకపోవడం, ఏదైనా తింటే పడకపోవడం, గ్యాస్ ప్రాబ్లం అయ్యేది అట్లా ఉండేది. అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చింది సార్, సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సార్ రెండోసారి. ఆ కీమోస్ నా వల్ల కావట్లేదు, తట్టుకోవట్లేదు అని చెప్పేసి ఇట్లా మాకు తెలిసిన సారు, మా కంపెనీలో మాకు తెలిసిన సారు ఇట్లా పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ మెడిసిన్ వాడితే మంచిగా క్యూర్ అవుతుందని చెప్పారు. మా కంపెనీ సారు వాళ్ళ అత్తమ్మకి ఇట్లా ఆమె కూడా ఇదే అని చెప్పేసి వాళ్ళకి తెలిసి మెడిసిన్ వాడారంట. వాళ్ళు పునర్జన ఆయుర్వేదం వెళ్ళి ఇట్లా క్యాన్సర్ సంబంధించిన మందులు వాడుతున్నాం, తగ్గింది అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మకి చూపించారంట. అక్కడ పునర్జన హాస్పిటల్లో ఆమెకి తగ్గిందని చెప్పారు. వాడింది ఒక 1 year 2 years వాడిందని చెప్పారు. వాడిన తర్వాత 10 years దాకా మంచిగా ఉందని చెప్పారు. ఆ సార్ నాకు ఇట్లా పునర్జన్ వాడు శ్రీశైలం ఇట్లా మంచిగా తగ్గుతుంది అని సజెషన్ చేసింది నాకు. చెప్తే ఈ మందులు కూడా వాడితే తెలుస్తుంది కానీ అక్కడికి వచ్చారు. అక్కడికి మా అత్తమ్మ, మా తమ్ముడు, మా ఆయన ముగ్గురు వచ్చారు ఫస్ట్. దాని ద్వారా నేను పునర్జన్ హాస్పిటల్కి వచ్చాను 2025 మార్చిలో. పునర్జన్ కాడికి పోయి మందులు చేయడానికి చెప్పింది. కాడిపోయి ఆ మందులు ఆడాడు. నాకు తేడా ఉంటారు, మంచిగా వండుతుంది, అన్నం తింటుంది. ఆ సార్లు చెప్పినట్టు చేస్తుంది. నాకు మంచిగా తక్కువైంది. మార్చి నుంచి ఇప్పటివరకు పునర్జన్ వాడుతున్నా. ఇప్పటికైతే యాక్టివ్గా ఉన్నా, మంచిగా అనిపిస్తుంది ఆ మెడిసిన్ వాడిన కానీ. ఈ కీమోస్ కంటే నాకు పునర్జన్ వాడిన కానీ యాక్టివ్ అయినా. అప్పుడు అసలు కీమో తీసుకున్నప్పుడు ప్రతి కీమోకి 1 kg వెయిట్ లాస్ అయ్యారు. 2 kg దాకా వెయిట్ లాస్ అవుతుంది. ఈ పునర్జన్ వాడినప్పటి నుంచి కొంచెం వెయిట్ లాస్ కాకుండా అట్లే ఇక్కడ పెయిన్ కూడా పెయిన్ తగ్గింది. అంతకుముందు చెస్ట్ పెయిన్ వచ్చేది, ఆ పెయిన్ కూడా తగ్గింది. అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాడు, ఇప్పుడు అంత ఇబ్బంది ఏంటి. పునర్జన్ హాస్పిటల్కి వచ్చి మంచి హెల్తీగా ఉంటుండు. ఆ టాబ్లెట్లు వేసుకున్నాక ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటుండు, ఫ్రూట్స్ అన్నీ మంచిగా తీసుకుంటుండు, మంచిగా ఉంటుంది. వేరే ట్రీట్మెంట్ తీసుకున్నా, ప్రైవేట్ హాస్పిటల్లో వేరే ట్రీట్మెంట్ తీసుకున్నా, ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఈ టాబ్లెట్లు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ మధ్య బాగున్నాడు, యాక్టివ్గా కూడా ఉన్నాడు, మాతోటి గిట్ట ఆడుకుంటున్నాడు. ఫెస్టివల్స్ వస్తే చాలా హ్యాపీగా ఉంటాం. నాకు మా డాడీ ఇష్టం, మా మమ్మీ ఇష్టం. అక్క హ్యాపీ, మమ్మీ హ్యాపీ, మేమందరం హ్యాపీ.